ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి కిందకి వస్తారు. ధనుసు రాశి వాళ్ళు సహజంగానే స్వతంత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. స్వేచ్ఛగా ఉంటారు. మొండిగా అయినా సరే మంచి కార్యక్రమాల్ని చేయాలనేటువంటి పట్టుదల కలిగి ఉంటారు. అలాగే న్యాయానికి, ధర్మానికి పెద్దపీట వేస్తారు. అంటే న్యాయబద్ధంగా ఉండాలి, మనం ధర్మబద్ధంగా ఉండాలనేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు ఈ ధనుసు రాశి వాళ్ళు. అలాగే ఆధ్యాత్మికంగా మంచి ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు. ధనుసు రాశి వాళ్ళు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ళ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసి వస్తుంది, ఇటువంటి విషయాలు అన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహం పొంతన చేసేటప్పుడు ఇద్దరు జాతకాలని పరిశీలించి జాతకాలు కలిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి వివాహ బంధం అనేది బాగుంటుంది. ఇక ధనుసు రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే కొంచెం దూకుడు స్వభావం, తొందరపాటుతనము, తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు, కొంచెం స్పీడ్ ఉన్నటువంటివి మేషరాశి వాళ్ళవి. ధనుసు రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే మంచి వివాహ బంధం ఏర్పడుతుంది. అయితే వీళ్ళ మధ్య బంధం ఏర్పడిన తర్వాత వీళ్ళకి మంచి లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది. ఆర్థికంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. మంచి పొజిషన్లోకి, గృహ వాహన సౌకర్యం కూడా లభిస్తుంది. ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారు. రాజకీయంగా, సామాజికంగా ఉచ్చ స్థితికి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి లభిస్తుంది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ మేషరాశి వాళ్ళదే పై చెయ్యి అవుతుంది. వీళ్ళిద్దరి జీవితం కూడా బాగుంటుంది. ఇద్దరు అండర్స్టాండింగ్ కూడా బాగానే ఉంటుంది. కానీ ధనుసు రాశి వారి కంటే కూడా మేషరాశి వారి చెయ్యి అనేది పై ఉంటుంది. ఇక ధనుసు రాశి వాళ్ళు వృషభ రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి షష్ఠిక స్థితి వలన ఖచ్చితంగా వీళ్ళ మధ్య గొడవలు జరగడం కానీ, వాళ్ళ జాతరీత్యా ఇచ్చే ఈ సమస్యలు అయితే ఉన్నాయి. ఈ సమస్యల వల్ల జీవితంలో ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావడం, వీళ్ళిద్దరి మధ్య వివాహం ఎంత మాత్రం కూడా కుదరదు. కారణం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్న షష్ఠిక స్థితి వల్ల బలవంతంగా వివాహం చేసినా సరే గ్రహస్థితులు కొద్దిగా వ్యతిరేకంగా ఉన్నాయి. వీళ్ళు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కారణం ఏమిటంటే సహజంగా ఉన్న దాంట్లో సర్దుకుపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి పట్టుదలగా ఏదైనా సరే సాధించగలము అనేటువంటి ధనుసు రాశి వాళ్ళ యొక్క తీవ్రమైన స్వభావం నచ్చక వృషభ రాశి వాళ్ళు దూరంగా పారిపోవడం జరుగుతుంది. కనుక వీళ్ళ మధ్య ఎటువంటి పరిస్థితుల్లో వివాహం పనికిరాదు. అక్కడ ఏమీ లేదండి, మీరేదో అనుకోవద్దు. కాకపోతే ధనుసు రాశి వాళ్ళు ఏదైనా పట్టుకుంటే అది అయిపోవాలి అనుకుంటారు. వృషభ రాశి వాళ్ళు ఏదైతే ఏముందిలే సర్దుకుపోదాం అనుకుంటారు. ఆ సర్దుకుపోవడం అనేది ధనుసు రాశికి నచ్చదు. ఈ ధనుసు రాశి వారు ఇలా మొండిగా ఉన్నారనేది వృషభ రాశికి నచ్చదు. అందువల్ల అక్కడ గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దానివల్ల విడిపోయే ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ధనుసు రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే మంచి సంభాషణ, సరదాగా మాట్లాడుతూ, నవ్విస్తూ మాట్లాడుతూ, వ్యంగ్యంగా, వెటకారంగా ఎంతో సరదాగా ఉండే మిథున రాశి వాళ్ళ యొక్క మనస్తత్వం ఈ ధనుసు రాశి వాళ్ళకి తొందరగా నచ్చదు. అంటే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్త స్థితికి కొంచెం ఇబ్బందులకు గురవుతారు. కనుక వీళ్ళకి జాతకాలను చూసి వివాహం చేయడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే జాతకాలు చాలా ముఖ్యం. ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోవాలి అంటే
వాళ్ళ జాతకాలు 7 తరాలు అన్నీ కూడా చూస్తారు. జాతకం కుదిరితేనే పెళ్లి చెయ్యండి. లేదా ఆ పేరు మార్చి, ఈ పేరు మార్చి జాతకం కుదుర్చుకొని అలా చెయ్యవద్దు. ఇక ధనుసు రాశి వాళ్ళు కర్కట రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే ధనుసు రాశి వాళ్లకు ఉన్నటువంటి మొండి పట్టుదల, కర్కట రాశి వారికి ఉండేటువంటి మృదువైన సున్నితమైన స్వభావం, కుటుంబానికి విలువ ఇచ్చేటువంటి విషయాలు అన్నీ కూడా ఈ ధనుసు రాశి వారికి కొంచెం సిల్లీగా అనిపించడం, అలాగే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి షష్ఠిక స్థితి వల్ల విడిపోవడం కానీ, వాళ్ళ వాళ్ళ జాతకంలో ఏ ఇబ్బందులైతే ఉంటాయో ఆ ఇబ్బందులు అన్నిటినీ వాళ్ళు అనుభవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు ధనుస్సు రాశి వాళ్ళకి, కర్కట రాశి వాళ్ళకి ఇచ్చి వివాహం చేయకూడదు. ఎందుకంటే జాతక ప్రకారం ఇద్దరిది బాగానే ఉంది. కానీ వీళ్ళ జాతకం వీళ్ళిద్దరూ చేసుకుంటే కానీ చాలా ఇబ్బందులనేది ఏర్పడతాయి. దాని వలన వీళ్ళిద్దరి మధ్య గొడవలనేది జరుగుతాయి. అందుకని ధనుస్సు రాశికి, కర్కట రాశికి వివాహం చేయడం అంత మంచిది కాదు. ఇక ధనుస్సు రాశి వాళ్ళు సింహరాశిని వివాహం చేసుకున్నట్లయితే ఇద్దరు దృఢమైన స్వభావం కలిగి ఉంటారు. అలాగే బాగా క్రమశిక్షణ, దృఢమైన మనసు, దృఢమైన శరీరం ఉన్నటువంటి సింహరాశి వాళ్ళకి ఈ ధనుస్సు రాశి వాళ్ళకి మధ్య వివాహ బంధం మంచి ఉన్నతమైన నిజయాల్ని, లక్ష్మీ కటాక్షాన్ని సూచిస్తుంది. అంటే వీళ్ళిద్దరి మధ్య వివాహం అనేది ఆర్థికంగా అభివృద్ధిని సూచించే దిశగా ప్రయాణం చేస్తుంది. అయితే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించి వీళ్ళు వివాహం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే వీళ్ళిద్దరి జాతకం కలిసినా కూడా కళ్ళు మూసుకొని వివాహం చేయవచ్చు. దానివల్ల వీళ్ళిద్దరూ కూడా ఆర్థికంగా ఖచ్చితంగా ఉన్నతమైన స్థితిని పొంది తీరుతారని తెలియజేయడం అయింది. అలాగే సింహరాశి వారికి, ధనుసు రాశి వారికి వివాహం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఇక ధనుసు రాశి వాళ్ళు కన్య రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఈ ధనుసు రాశి వాళ్ళు కన్య రాశి వారిని ప్రోత్సహించి వెన్నుతట్టి ముందుకు నడిపించడం వలన వీళ్ళు మంచి ఉన్నతమైన స్థితికి వెళ్తారు. సామాజికంగా, ఆర్థికంగా మంచి ఉన్నతమైన పదవులు, విజయాన్ని పొందుతారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ఆర్థికంగా మంచి బలమైన స్థితిని పొందుతారు. వీరి గ్రహస్థితులు అన్నీ కూడా బాగున్నాయి. మంచి సంతానాన్ని పొందుతారు. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళు ఒక్కొక్కప్పుడు చాలా ఆవేశంగా, మూర్ఖంగా ప్రవర్తించడం వలన కన్య రాశి వాళ్ళు కొంచెం మానసికంగా ఇబ్బంది పడి భయాభ్రాంతులు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక జాతకాలను పరిశీలించిన తర్వాత వీరిద్దరికీ కుదిరితేనే వివాహం చెయ్యండి. మరి పిరికివారైతే భయపడతారు కదా! అందుకని వీళ్ళిద్దరిని చూసుకొని ఇద్దరు దృఢంగా ఉన్నారు అనుకుంటే ఈ రాశి వారి ఇద్దరికీ కూడా సమ్మతమే అనిపిస్తేనే వివాహం చెయ్యండి. లేదంటే చేయకండి. అంటే మంచిదే చేస్తే, కానీ పరిశీలించిన తర్వాతే, జాతకాలు కలిసిన తర్వాతే వివాహం చేయండి. ఇక ధనుస్సు రాశి వాళ్ళు తులారాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే వీళ్ళిద్దరి మధ్య జీవితం రైలు పట్టాల్లాగా నడుస్తుంది. న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఉండే తులారాశి వాళ్ళు, న్యాయధర్మం అంటూ పాకులాడే ధనుస్సు రాశి వాళ్ళు వివాహం చేసుకున్నట్లయితే మంచి స్థితి అయితే ఉంటుంది. కానీ ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి జీతం వాళ్ళది, ఎవరి వ్యాపారం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి కావాల్సిన పరిస్థితి వాళ్ళదైనటువంటి స్థితిగా వీళ్ళిద్దరి జీవితం నడుస్తుంది. కనుక ఆలోచించి జాతకాలను పరిశీలించిన తర్వాత ధనుసు రాశి వారికి, తులారాశి వారికి ఇచ్చి వివాహం చేయండి. ఈ రోజుల్లో ఇలాగనే కోరుకుంటున్నారు కదండి. ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి కావాలి, పెళ్ళైనా కూడా ఎవరి స్వేచ్ఛ వాళ్ళకి కావాలి, ఎవరి దాంట్లో వాళ్ళు దూరకూడదు అని ఇలాగే ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ ధనుసు రాశి వారికి, వీళ్ళ తులారాశి వాళ్ళకైతే మంచిగా సెట్ అవుతుందని ఈ రోజుల్లో అనుకుంటున్నాను. ఇక ధనుసు రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే సహజంగానే ఆవేశం, ప్రేమ, ఈర్ష్య, అసూయ, విపరీతమైన మమకారం, మంచి అభిమానం, 10 మందికి సహాయం చేసే స్వభావం, తేడా వస్తే తాట తీసేటువంటి స్వభావం ఉన్న ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఒక్కొక్కసారి ఈ ధనుసు రాశి వాళ్ళని తీవ్రంగా భయాభ్రాంతులు గురి చేస్తారు. వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఘర్షణలు వస్తాయి. కనుక కొన్ని జాగ్రత్తలు పాటించి వీరిద్దరి మధ్య వివాహాన్ని చేయవచ్చు. కారణం ఏంటంటే ధనుసు రాశికి వృశ్చిక రాశి మధ్య వితింతమైన స్థితి ఉండవలసింది. వీళ్ళ మధ్య వివాహం చేయడం చెప్పబడిన సూచన. ఇక ధనుసు రాశి వారి స్త్రీకి వృశ్చిక రాశి పురుషులతో వివాహం చేసినట్లయితే
ఈ వృశ్చిక రాశి పురుషుడు ఆర్థికంగా, సామాజికంగా మంచి ఉన్నత స్థితిని పొందుతాడు. మంచి లక్ష్మీ కటాక్షం పొందుతాడు. అలా కాకుండా ఈ ధనుస్సు రాశి పురుషుడికి వృశ్చిక రాశి స్త్రీని ఇచ్చి వివాహం చేసినట్లయితే వాళ్ళిద్దరి మధ్య గొడవలు, ఘర్షణ, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ఒక్కొక్క సమయంలో ఆరోగ్యాలు పాడైపోయి మానసికంగా, శారీరకంగా కుంగిపోయే పరిస్థితి వస్తుంది. కనుక ఈ జాగ్రత్తలు పాటించి వాళ్ళ జాతకాలు చూసిన తర్వాత మాత్రమే ధనుసు రాశి వాళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళతో వివాహం చేయండి అనేటువంటి చెప్పదగిన సూచన. ధనుసు రాశి వాళ్ళతో వివాహం చేసినట్లయితే సహజంగానే స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ఆలోచనలు, న్యాయం, ధర్మం, అన్నీ పాకులాడే మనస్తత్వం, ధైర్యం, పట్టుదల ఇలాంటివి అన్నీ ఉన్న ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ రాశి వారిని వివాహం చేసుకుంటే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. 2 కత్తులు ఒకే ఊరిలో ఎడుము. కనుక వీలైనంత వరకు ధనుసు రాశి వాళ్ళని ఇచ్చి వివాహం చేయరాదు. అంతేకాకుండా వివాహం చేసుకుంటే కొద్ది కాలం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి గోచరిద్య గ్రహాలు కూడా ఇద్దరికీ ఒకేసారి ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధిష్టమ శని వచ్చినప్పుడు ఆ బాధలకి, ఇబ్బందులకి వాళ్ళు తట్టుకోలేక విడిపోయే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ధనుసు రాశి వారిని ఇచ్చి వివాహం చేయకూడదు. ధనుసు రాశి వాళ్ళకి మకర రాశినిచ్చి వివాహం చేసినట్లయితే సహజంగానే మకర రాశి వాళ్ళు మంచి ధనాకర్షణ కలిగి ఉంటారు. అలాగే వీళ్ళు పబ్లిక్ రిలేషన్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అటువంటి ఆకర్షణ శక్తి కలిగిన మకర రాశికి, ధనుస్సు రాశికి ద్వితీయ స్థితి ఉండడం వలన కొద్దిగా ఆలోచించిన తర్వాతనే వీళ్ళకు వివాహం చేయాలి. అంటే ముఖ్యంగా మకర రాశి స్త్రీకి ధనుసు రాశి పురుషుడిని ఇచ్చి వివాహం చేసినట్లయితే ధనుసు రాశి పురుషుడు ఆర్థికంగా, సామాజిక పరంగా ఎంతో విజయాన్ని సాధిస్తాడు. మంచి ఉన్నతమైన స్థానాన్ని పొందుతాడు. మంచి పదవులు, ఆరోగ్యము, ధనం పొందగలుగుతాడు. అలా కాకుండా మకర రాశి పురుషుడికి ధనుస్సు రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేసినట్లయితే వీళ్ళ మధ్య ఖచ్చితంగా మనస్పర్ధలు, గొడవలు వచ్చి ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చి ఒకళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కనుక మకర రాశికి పురుషుడికి, ధనుస్సు రాశి స్త్రీకి ఇచ్చి వివాహం చేయరాదు. జాగ్రత్తలు పాటించి వీళ్ళ మధ్య వివాహ బంధాన్ని ఏర్పరచడం మంచిది. ఇక ధనుస్సు రాశి వారికి కుంభరాశి వాళ్ళనిచ్చి వివాహం చేసినట్లయితే వీళ్ళ మధ్య ఉన్నటువంటి మంచి ఆకర్షణ శక్తి మంచి వివాహ బంధాన్ని దారితీస్తుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకరినొకరు పరస్పరం గౌరవం ఇచ్చుకుంటారు. ఊహాజీవులు, ఆవేశపరులు, భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగిన కుంభరాశి వాళ్ళు, అలాగే మంచి మానసిక పరిణతి కలిగిన కుంభరాశి వాళ్ళని ధనుసు రాశి వాళ్ళని త్వరగా ఆకర్షిస్తారు. కనుక వీరిద్దరి జాతకాలు కలిస్తే వివాహాన్ని చెయ్యవచ్చు. మంచి ఆర్థికపరమైన లాభాన్ని వీళ్ళు ఇరుపొరుగు పొందుతారు. లక్ష్మి కటాక్షాన్ని పొందుతారు. గొప్ప స్థితికి వెళ్తారు. వీళ్ళ సంతానం కూడా ఉన్నతమైన స్థితిలో ఉంటుందని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరం అయితే లేదు. ఇక ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వారిని వివాహం చేసుకున్నట్లయితే పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు మృదు స్వభావం ఉన్న దాంట్లో సర్దుకుపోయే మనస్తత్వం, అలాగే మనసులో ఎన్ని కోరికలున్నా బయటికి చెప్పకుండా దాచుకునే సున్నితమైన మనస్తత్వం కలిగినటువంటి మీనరాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకున్నట్లయితే మంచి సంతానం కలుగుతుంది. మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే జీవితంలో ఎన్నో ఉన్నతమైన శిఖరాలను ఆరోధిస్తారు. అలాగే దేశాన్ని ఏలే సంతానం కలుగుతుంది. లక్ష్మి కటాక్షం ప్రాప్తిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఉన్నతమైన స్థితిని పొందుతారు. కనుక ఏమాత్రం జాతకం కలిసిన ధనుసు రాశి వాళ్ళు మీనరాశి వారిని చక్కగా వివాహం చేసుకోవచ్చు. తెలుసుకున్నారు కదండి, ధనుసు రాశి వారు ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే కలిసి వస్తుందో. అలాగే ఒక్క మాట అండి, కానీ ఏ వివాహం చేసుకున్నా కూడా ఒక్కసారి అమ్మాయిని అబ్బాయిని అడగండి. అమ్మాయికి అబ్బాయికి ఇష్టం లేకుండా ఎప్పుడూ కూడా పెళ్లి చేయకండి. ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్లు ఎక్కువే అయిపోతున్నాయి. కానీ ఇప్పటికీ కూడా పెద్దలు చెప్పినట్టు విని చేసుకునే అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళని మాత్రం ఒక్కసారి, మీకు అంత విలువనిచ్చినందుకు వాళ్ళని మాత్రం ఒక్కసారి అడిగి పెళ్లి చెయ్యండి. లేదంటే జీవితాంతం వారు బాధపడతారు. ఎందుకంటే మీ దగ్గర 25 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. కానీ రేపు పెళ్లి చేసుకొని వెళ్ళి ఉండిపోయేది 50 సంవత్సరాల జీవితం. ఆ 50 సంవత్సరాల జీవితం వాళ్ళకి ఆనందంగా ఉండాలి అంటే
ముందల అమ్మాయికి అబ్బాయి నచ్చాడో లేదో అని అడగండి. తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమ శివాయ. ఇంకొకసారి మాత్రం ఆలోచించి మాత్రమే పెళ్లి చేయండి. ఆడపిల్లకి నచ్చితేనే పెళ్లి చేయండి. థ్యాంక్ యూ.